వచ్చిన వారు పవిత్రాత్ములు, వారిని ప్రవేశింపని. జై గురుదేవా. కుమార, సర్వపాప శాప వినాశన కారణి అయిన ఈ పుణ్యతీర్థంలో స్నానం చేసిరా నాయన. వినయదండ మహాశయ, ఇంతవరకు మీ కుండిన ఆ సునకరూపమేమిటి? ఇన్నాళ్ళు నాకు ఈ మౌఢ్యమేమిటి? ప్రచండుని ధనాశే ఇన్ని అనర్థాలకు కారణం. ఆ ప్రచండు స్వార్థంతో సకల విద్యలు నీకు బోధించాడు. ఎందుకో తెలుసా? సకల విద్యావేత్త అయిన సాహసవంతునికే గుడిలోని గుడ్లు లభిస్తాయి. వాటి వల్లే లక్ష్మీ భాండారం సిద్ధిస్తుంది. లక్ష్మీ భాండారం? అవును నాయన. ధర్మ సామ్రాజ్య సంస్థాపనార్థం ఉపయోగపడవలసిన ఆ ధనం గురుద్రోహి అయి ప్రచండు దక్కించుకోదలిచాడు. గుడ్లు తెచ్చిన నీ వల్ల ప్రయోజనం తీరిందనుకున్నాడు. మోకరిలిన నీ తలపై మంత్రదండంతో మొత్తి నీ విద్యలు తిరిగి స్వాహా చేసుకున్నాడు. ఆ దుష్టుడి వల్ల నేను శపించబడ్డాను. ఇది సర్వ పాప శాప వినాశన కారణి అయిన పుణ్యతీర్థం. దుష్ట శక్తుల వల్ల తమ రూపం విద్యలు పోగొట్టుకున్న వారు ఇందులో మునిగితే తిరిగి వారి రూపం విద్యలు లభిస్తాయి. పూర్వం గురుదేవులు దీన్ని నాకు చూపించారు. మహాత్మా, మీ వల్ల నా విద్యలు నాకు లభించాయి. కృతజ్ఞత. మంచిది నాయన, మళ్ళీ కలుసుకుందాం. పదండి స్వామి. కులవర్ధన, ఆ అదృష్టశాలివి నువ్వే నాయన. ఆ పద్మరేఖ కలిగిన చేయి నీదే. ఈ చేతి కోసం ప్రచండు, మధురవర్మ మహారాజు, నేను హేమమాలిని ఎన్నాళ్ళగానో గాలిస్తున్నాం. ఏమిటిది స్వామి? నాకేమీ బోధపట్టండి. ప్రచండుడికి తాళపత్ర గ్రంథం ఒకటి లభించింది. లక్ష్మీ భాండారం లభించే రహస్యాలు అందులో ఉన్నాయి. కానీ ఈ అరచేత రేఖలు కలవాడే అందులోని విషయాలు చదవగలడు. ఇక ఆ ప్రచండు నిన్ను వదలడు. మళ్ళీ నీకు హాని తలపెట్టక మానడు. జాగ్రత్త సుమా. పురందర నగర మహారాణి హేమమాలిని వద్ద ఒక మణిహారం ఉంది. అందులోని నీలమణి కాంతిలో నీ చేతి నీడ కనిపిస్తుంది. అక్కడికి వెళ్దాం పద. మహాత్మా, ముందు ప్రియదర్శనం చేసి ఆ తర్వాత పురందర నగరానికి వెళ్తాం. పదండి. ఎంత వెతికించినా దొరకలేదు మహాశయ. ఆ హస్తరేఖలున్నవాడు ఎక్కడ దొరుకుతాడో తమరే దయచేసి చెప్పండి. అవును, మీ వల్ల కాదు. మా మంత్రశక్తి చే ఆ మానవుడు ఎక్కడున్నను రప్పించి తీరదాం. ఉపాసన ప్రారంభించవని, ఉచ్చాటన చేయవని, ఆకర్షణీయ యంత్రం అధిష్టానించవని. తెప్పించు. 1000 కోళ్ళు, 100 పోతులు, నీలిదారము, నిమ్మ పండ్లు, సత్వరం. మంచిది. ఎవరక్కడ? పద్మరేఖ గల పాణి ప్రాణి ఆవాహ ఆవాహ. 7 దీవులలోన ఎక్కడున్నా, సప్త సంద్రాలలోన దాగినే ఉన్న ఆవాహ. భూలోక, భువర్లోక, తవర్లోక, మహాలోక, తపోలోక, బ్రహ్మలోక పర్యంతమైన అతల, వితల, కుతల, మహీతల, రసాతల, పాతాళలోక పర్యంతమైన ఆవాహ ఆవాహ. పద్మరేఖ గల పాణి ప్రాణి ఆకర్ష ఆకర్ష. లే పద్మరేఖ గల భాగ్యశాలి, లే. అవురవురా పులవర్ధన, ఇంతకాలము ఈ గురువుని వీడి ఎత్తటికేగతివి.
ఈ చేతులతో పెంచి తినే, ఈ నోటితో దీవించి తినే ఇంత కాఠిన్యమా? గురుదేవోభ్యో నమః. ఏమిటది స్వామి? ఇప్పుడే కదా గురుదక్షిణ కింద మీకు అష్టాండములు సమర్పించి యుంటిని. ఆ గురుదక్షిణ సమర్పించి తినన్న తృప్తితో, ఆనందముతో, పారవశ్యముతో ఎంతకాలం ఉంటినో, ఎచ్చట ఉంటినో, ఏమై ఉంటినో స్వామి. ఏది స్వామి? మరల మీ పవిత్ర పాదకమలము. పులవర్ధన, పవిత్రమైన పద్మరేఖ గల హస్తమునేది పాదములు అంటరాదు. మనం ఇప్పుడే అదృశ్యకరణితో మధురవర్మను చేరవలే. దృశ్యభరణి, అదృశ్యకరణి. దృశ్యకరణి నాకేమి తెలియను స్వామి. గురుదేవా, అది ఇప్పుడు ఎచ్చట ఉన్నది? అవునవును, నాతో రమ్. పదుడు పదుడు.